పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పెరుగును తీసుకోవటం వలన ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎన్నో రకాల పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. మంచి బ్యాక్టీరియా కూడా మెండుగా ఉంటుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు, పెరుగుని తీసుకోవటం వలన గట్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పెరుగులో కాల్షియంతో పాటుగా పొటాషియం కూడా ఉంటుంది. పెరుగును తీసుకోవటం వలన ఎముకలు, దంతాలు బలంగా దృఢంగా మారతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు. పులియబెట్టిన పెరుగుని తయారు చేసే ప్రక్రియ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. ప్రోటీన్స్, కాల్షియంతో పాటుగా విటమిన్స్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. హెల్దీ గట్ బ్యాక్టీరియా మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవ్వడానికి, ఆహారంలో పోషకాలు గ్రహించడానికి సహాయపడుతుంది. జీర్ణాశయాంతర సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా పెరుగు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఒత్తిడి, ఆందోళనని కూడా పెరుగు తగ్గిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్గా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక పెరుగుని ఎవరు తీసుకోకూడదు అనే విషయానికి వచ్చేస్తే, ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవాళ్లు పెరుగుని తీసుకోకూడదు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉంటే పెరుగును తీసుకోవద్దు. ఎముకలను ఆరోగ్యంగా ఉంచే కాల్షియం ఇందులో ఉన్నప్పటికీ పెరుగును తింటే కీళ్ల నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి. ఉబ్బసం ఉన్నవాళ్లు పెరుగును తీసుకోకపోవడమే మంచిది. మలబద్ధకంతో బాధపడేవాళ్లు కూడా పెరుగును తీసుకోకూడదు. అందరికీ అన్ని సందర్భాల్లో అన్నీ పడవు అని పెద్దలు అనేది ఇందుకే.